Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 156. అప్పుడున్న పరిస్థితులు అలాంటివి. మీరేమో నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకు ప్రమాదం అని చెబుతున్నా వినిపించుకోకుండా నన్నొదలకుండా నన్నే పెళ్లి చేసుకోవాలని మొండి పట్టుకున్నారు. మరి నన్నేం చేయమంటారు? అదే ఆ అమ్మాయి మీ వెంట పడితే కనీసం కొద్దిగా అయినా డైవర్ట్ అయిందని మర్చిపోతారని అనుకున్నాను. కానీ ఈ పిల్ల అబ్రాడ్ వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు. అయినా కూడా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కదండి, ఇంకా ఎందుకు కోపం అని దక్ష పరుగులు పెడుతూనే అడగడంతో, అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నువ్వు నా మీదకి ఇంకొకరిని ఉసిగొల్పడం తప్పే అంటూ కోపంగా వెంటపడుతూ ఉంటే, అబ్బా ఇది మన ఇల్లు కాదండి ప్లీజ్ అని బ్రతిమాలుతున్న కర్ణ వదిలిపెట్టకుండా పరుగు పెడుతూనే ఉన్నాడు. అయ్యో అయ్యో ఏమైందిరా మీ ఇద్దరికి? ఎందుకు ఇద్దరు అలా పరుగులు పెడుతున్నారు? మీ పిల్లలు చిన్నపిల్లలు, మీరు వాళ్ళకంటే చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి అని విశాలాక్షమ్మ అడిగేసరికి, నీ మనవరాలు ఏం చేసిందో తెలుసా? అమ్మ బొమ్మ నా బుజ్జి బంగారం అని గారభం చేస్తుంటే నీ మనవరాలికి అర్థం కావడం లేదు నానమ్మ. ఒక దెబ్బ పడితే గాని అర్థం చేసుకోదు అని కర్ణ అనగానే, ఇప్పుడు అంత పెద్ద తప్పు తనేం చేసిందిరా అని ఆవిడ అయోమయంగా అడిగింది. దాంతో మధుర చెప్పిన విషయం చెప్పి, నేను దీని ప్రేమ కోసం బడి చచ్చిపోతుంటే ఇది అవతల వాళ్ళకి సలహాలు ఇస్తుందట అనగానే, ఆవిడ కూడా కోపంగా చూసి, నీకేమైనా బుద్ధుందా? అయితే ఇప్పుడు కూడా నీ మొగుడు గురించి అలాంటి సలహాలు వేరే అమ్మాయిలకి ఇవ్వు అనగానే, ఇప్పుడెలా ఇస్తాను? ఆయన నాకు తాళి కట్టిన మొగుడు, నా ఇద్దరు పిల్లలకి తండ్రి. నాకు నా పిల్లలకి తప్ప ఆయన మీద ఎవరికీ హక్కులు అధికారాలు లేవు అనగానే, ఇప్పుడు మాత్రం బాగానే మాటలు చెప్తావు, ఎందుకంటే ఇప్పుడు వాడు నీ మొగుడు కాబట్టి. అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఎకసెకాలు పడ్డావా అనగానే, అబ్బా ఎప్పుడో 4 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఇప్పుడెందుకు ఇద్దరు కలిసి క్లాస్ పీకుతున్నారు, నా బుర్ర తింటున్నారు అని అంది దక్ష. ఏం జరుగుతోంది ఇక్కడ అని దక్ష ఫేస్ చూసి, కర్ణ బామ్మ ఫేస్ చూసి, మీరిద్దరూ సీరియస్గా ఉండి అక్క ఏడుపు మొహం వేసుకుంటే ఏదో తింగరి పని చేసినట్టే, ఏం చేసావక్క అని అడిగేసరికి, రావే నాకు క్లాస్ పీకడానికి నువ్వొక్కదానివే తక్కువయ్యావని దక్ష వెటకారంగా అనగానే, ఓహో అయితే వీళ్ళిద్దరూ నీకు క్లాస్ ఇస్తున్నారా? అంత పెద్ద తప్పు ఏం చేశావు అని అడిగేసరికి, వరుణ్ దక్ష ఏం చెప్తుంది అని చూస్తూ ఉంటే, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అయిన దానికి ఇప్పుడు ఇద్దరు తిడుతున్నారు అనగానే, అప్పుడైన దానికి ఇప్పుడు తిడుతున్నారంటే నువ్వేదో తింగరి పని చేసినట్టే కదా అని అంది ధాత్రి. దక్ష కోపంగా చూస్తూ ఉంటే, అక్క చెప్పదు గాని ఏమైందో నువ్వైనా చెప్పమ్మమ్మా అని అంటూ ఉంటే, మధుర చెప్పిన విషయం విశాలాక్షమ్మ చెప్పేసరికి, అంత పని చేసావా అనగానే, అబ్బో నువ్వేదో ఇన్నోసెంట్ లాగా ఓవర్ యాక్షన్ చేయకు అని వరుణ్ అనగానే, ఇప్పుడు నేనే చేశాను మధ్యలో నన్నెందుకు తీసుకొస్తున్నావు అని ధాత్రి అయోమయంగా అడిగేసరికి, నేను నీకు ప్రపోజ్ చేస్తే నాకు ఓకే చెప్పకుండా నేను పెళ్లి చూపులకు వెళ్తుంటే నాతో పాటు రాలేదా నువ్వు అని అనగానే, అది వేరే విషయం, నేను నీకు ఓకే చెప్పలేదు, కానీ అక్క బావ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది అని అనగానే, ఏదైనా సరే నువ్వు కూడా సిస్టర్ లాగానే అప్పుడు తింగరి పనులు చేశావు కాబట్టి సిస్టర్ని అనే రైట్స్ నీకు లేవు అనగానే, అమ్మయ్య వరుణ్ నువ్వొక్కడివే తెలుసా నాకు సపోర్ట్ చేసేది అనగానే, నేను మిమ్మల్ని అభిమానిస్తాను సిస్టర్,
మీరు చాలా మంచివాళ్ళు అనగానే ఇప్పుడు మీ అభిమానాలు కురిపించుకోవడం చాలు. ముందు మీరు వెళ్ళండి. దీని సంగతి నేను చూడాలి అని కర్ణ అంటూ ఉంటే అక్కడి నుంచి జంప్ అయిపోయింది దక్ష. అది చూసి అందరూ నవ్వుకున్నారు. కాసేపటికి దక్ష, ధాత్రి, మధురకి చీర కట్టించి నగలు వేసి తీసుకొచ్చి కూర్చోబెడితే గంధం రాసి అక్షింతలు వేసి విశాలాక్షమ్మ, వసుంధర, దక్ష, ధాత్రి పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఇక మేం వెళ్తాము, రేపు పెళ్లికి వచ్చేస్తాం అనగానే త్వరగా రండి అని సర్పంచ్ భార్య మరీ చెప్పడంతో సరేనని చెప్పి అందరూ ఇంటికి బయలుదేరొచ్చేశారు. ఇంటికొచ్చే వరకు, ఇంటికొచ్చిన తర్వాత కూడా కర్ణ తనతో ఏమి మాట్లాడకపోయేసరికి అతనికి కాఫీ తీసుకొచ్చిచ్చి, ఏంటి మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నాతో ఏం మాట్లాడలేదు అని దక్ష అడిగేసరికి ఆమె మాట వినిపించుకోకుండా ఆమె చేతిలో నుంచి కాఫీ కప్పులు లాక్కొని వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న ఎంప్లాయీస్తో వాళ్ళు లేకపోయినా ఆఫీస్ వర్క్ ఎలా మేనేజ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళందరూ చూస్తున్నారని తెలిసి కూడా కర్ణ బుగ్గ మీద దక్ష ముద్దు పెట్టడంతో వాళ్ళందరూ దెబ్బకి షాక్ అయ్యి నవ్వుకుంటూ, సార్ మీరేదో బిజీగా ఉన్నట్టున్నారు, తర్వాత మాట్లాడతామని అతను స్టాప్ దేర్ అని అంటున్నా కూడా వినిపించుకోకుండా అందరూ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళిపోవడంతో రాక్షసి నీకసలు బుద్ధుందా అని కోపంగా ఆమె వైపు చూడ్డంతో మరి లేకపోతే ఏంటి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నాతో మాట్లాడకుండా మీ పాటికి మీరు పని చేసుకుంటున్నారు అని అంది. ఎందుకు మాట్లాడాలి నీతో, నా అబ్సెన్స్లో కూడా నువ్వు నన్ను వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశావంటేనే నాకు ఏదోలా ఉంది, ఇష్టం లేకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనగానే నోరు మూసుకోండి అని కోపంగా అనగానే ఆమెకు ఒక లుక్ ఇచ్చి అతను మొహం తిప్పుకుంటే ఇంకొకసారి అలా మాట్లాడారనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా అనగానే ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కానీ పెళ్లి చేసుకున్నావు కాబట్టి తప్పక కాపురం చేస్తున్నావు కదా అనగానే కోపం వచ్చి ఏడుస్తూ ఎందుకలా మాట్లాడుతున్నారు అనగానే ఇష్టం లేకుండా నేనే నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టున్నాను అని అంటున్నా అతని మొహం పట్టుకుని గట్టిగా అతని పెదాలని అందుకొని అతను వదిలించుకోవాలని ట్రై చేస్తున్నా కూడా వదలకుండా ముద్దు పెట్టింది. అతను షాక్ అయ్యి ఆమె వైపు చూస్తుంటే ఇంకొకసారి మీరిలా మాట్లాడారనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా, మీరిలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది, అప్పుడు ఏదో పిచ్చితనంతో నా వల్ల మీకేదో అవుతుందని మీరేమో నా మాట వినిపించుకోవడం లేదని అలా చేశానే గాని మీరంటే నాకు ఇష్టం లేక కాదు, అయినా మీలా పిచ్చెక్కి ప్రేమించే వాళ్ళు ఎవరికైనా ఎందుకు నచ్చకుండా ఉంటారండి అని అంటూ ఉంటే ఏమో నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటే ఏంటి బ్రతిమాలుతుంటే ఎక్కువ చేస్తున్నారు, ఇంకొకసారి ఇలాంటి డైలాగ్స్ కొడితే మొహం పగిలిపోతుంది అని అంది కోపంగా. హే ఏంటే ఊరుకుంటుంటే తిడుతున్నావు అనగానే మరేం చేయమంటారు అని అంది మూతి ముడుచుకొని. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.